వరంగల్లో కలకలం ఏకంగా 251 కిలోల గంజాయి డంప్ లభ్యం. నిజామాబాద్ లో పసుపు రైతులతో గవర్నర్ ముఖాముఖి. మహిళా పోలీస్ అధికారిని చెంపపై కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే కూతురు. వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ పెను సంచలనం సృష్టిస్తుంది. అసలు ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎందుకంటే అది ఒక సామాన్యుడి ఇల్లు కాదు, ఏకంగా 4 రాష్ట్రాలను మత్తులో ముంచేస్తున్న గంజాయి మాఫియా హెడ్ క్వార్టర్స్. సులభంగా కోట్లు సంపాదించాలనే కక్కురితితో యువత జీవితాలతో చెలగాటమాడుతున్న ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ సిండికేట్ గొట్టురట్టయింది. దామెరా మండలం పులుకుర్తి గ్రామంలో పోలీసులు చేసిన మెరుపు దాడుల్లో దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి. పట్టుబడింది 10 కిలోలో 20 కిలోలో కాదు, ఏకంగా 251 కిలోల మృత్యువు. దీని అంచనా విలువ అక్షరాల 1,25,00,000 రూపాయలు. ముదిగొండ నాగేశ్వరరావు అనే 55 ఏళ్ల ఈ కిలాడి స్మగ్లర్ తన ఇంట్లోనే అతిపెద్ద గంజాయి డంప్ ఏర్పాటు చేశాడు. ఒడిశాకు చెందిన రమేష్, సుధాకర్ అనే బడా స్మగ్లర్ల వద్ద కారు చౌకగా ఈ మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఏజెంట్లకు భారీ రేట్లకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నాడు. అయితే ఇక్కడే కొన్ని సంచలన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒడిశా నుంచి వరంగల్ పల్లెటూరులోని ఓ గదిలోకి ఇంత భారీ స్థాయిలో గంజాయి వస్తుంటే ఇన్నాళ్ళు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? బోర్డర్ లో ఉన్న చెక్ పోస్టులు నిద్రపోతున్నాయా? కేవలం 55 ఏళ్ల ఈ నాగేశ్వరరావు వెనుక అదృశ్యంగా ఉన్న ఆ పెద్ద తలకాయలు ఎవరివి? ఈ మాఫియాకి పొలిటికల్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఇప్పుడు వరంగల్ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం నిందితుడి నుంచి కోట్లాది రూపాయల గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా మాఫియా డాన్ల కోసం స్పెషల్ టీమ్స్ తో వేట మొదలు పెట్టారు. యువతను మత్తుగా బానిసలుగా చేస్తున్న గంజాయి రక్కసిని వేర్లతో సహా పీకేస్తామని వరంగల్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మీ చుట్టుపక్కల ఇలాంటి మత్తు దందాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనరేట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియోలు ఉంటాయి. వీడియో ఇస్ నాట్ ద ఎంటైర్ స్టోరీ. ఈజ్ ఇట్ ఎవరు? అదే రాధికాని ఒక్కటి చెప్పదలుచుకున్నానండి, ఒక వీడియోని చూసి జరిగింది ఏంటి అనేది మనం చెప్పలేము. ఐ హోప్ యూ అగ్రీ విత్ మీ, రైట్? సో మా డీసీపీ గారు, డీసీపీ సెంట్రల్ జోన్ గారు ఇద్దరు కానిస్టేబుల్స్తో మాట్లాడడం జరిగింది. నేను కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి కేసు చేయడం జరిగింది. అందులో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్లో ఎంత ఉందో దాన్ని బట్టి మేము దాని మీద డిపార్ట్మెంటల్ చర్యలా లేక ఎఫ్ఐఆర్సా, ఎఫ్ఐఆర్ తర్వాత డిపార్ట్మెంటల్ చర్యలా అనేది మా డిపార్ట్మెంట్ చూస్తుంది. బట్ ఒక్క వీడియో ద్వారా మనం మొత్తం జరిగిన స్టోరీని అయితే మనము అనర్చ్ చేయలేము. ఆ విషయం గమనిస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి కూడా మీడియా అందరికీ కూడా విన్నపం, అది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటన, ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో జరిగింది కాదు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దురదృష్టకరమే. బికాజ్ యూనిఫామ్లో ఒకరు ఉండడము, ఇంకొకరు యూనిఫామ్లో లేకపోవడము అనేది డెఫినెట్లీ. కానీ అందులో ఎక్కడ కూడా ఒక పర్సనల్ ఇష్యూ లాగానే చూసారు. అది వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కూడా దాన్ని అలాగే ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు కోరిన యాక్షనే దాంట్లో తీసుకోబడుతుంది. మహిళా పోలీస్ అధికారిని చెంపపై కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే కూతురు. శ్రీరంగపట్నం ఆలయానికి వెళ్లిన కర్ణాటక తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కూతురు ఐశ్వర్యను లైన్ లో వేచి ఉండమని కోరిన సవిత అనే పోలీస్ అధికారి. దీంతో పోలీస్ అధికారితో గొడవకు దిగి ఆమెను చెంపపై కొట్టిన ఐశ్వర్య. పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు ఐశ్వర్యపై కేసు నమోదు చేసిన పోలీసులు రమణయ్యపేటలో ప్రభుత్వ శిక్షణకు ప్రైవేట్ వేదిక.
బీఆర్సీ ఉండగా ప్రార్థన మందిరంలో సమావేశం ఎందుకు? అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు. ఏలేశ్వరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేటలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమం నిర్వహించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణను రైతు సేవా కేంద్రం లేదా గ్రామంలో అందుబాటులో ఉన్న బయో రీసోర్స్ సెంటర్లో నిర్వహించాల్సి ఉండగా ప్రార్థన మందిరంలో నిర్వహించడంపై పలువురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా ఇరుకైన ప్రార్థన మందిరంలో శిక్షణ నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు స్థానిక అధికారులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో స్థానిక అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశ నిర్వహణపై సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అనుమతులు ఉన్నాయా అనే అంశంపై కూడా పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ నిధులు, సిబ్బంది, వనరులతో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యాలయాలు, బీఆర్సీ వంటి అందుబాటులో ఉన్న వేదికలను వినియోగించాలని రైతులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సరే, ఈరోజు ప్రకృతి వ్యవసాయం పైన ఒక సమావేశం జరిగింది. అది మీకు ఏమన్నా తెలుసా? యాక్చువల్గా సమావేశం జరిగినట్టు తెలిసిందండి. ఇప్పుడే ఒకళ్ళు వేరే ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేదో రామణయ్యపేటలో ఒక చర్చిలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుందని మీకు తెలుసా అని ఒకళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాన్ని బట్టి మేము రామణయ్యపేట పంచాయతీ సెక్రటరీ గారిని ఆమె పంపించి ఎంక్వైరీ చేపిస్తే అక్కడ ఏదో ఒక చర్చ్ లో జరుగుతున్నట్టుగా తెలిసిన సమావేశం అండి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన టీం ఎవరు కూడా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే మనకు తెలియట్లేదు. ఎవరిని అడిగినప్పుడు మనకి సమాధానం చెప్పడం కష్టమైపోయింది. అంటే చర్చిలో పెట్టచ్చా సార్? యాక్చువల్గా ఏంటంటే మన మీటింగ్లన్నీ పబ్లిక్ ప్లేస్ లోనే ఓపెన్ గా పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు అడిగి ఫస్ట్ నుండి ప్రజాప్రతినిధులు అయితే కంప్లైంట్ చేసేది కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా సమావేశం అవుతుంది మనకు తెలియజేయట్లేదని, ఇక్కడ ప్రోటోకాల్ పాటించట్లేదని తరచుగా ఇదే విధమైన కంప్లైంట్లు అదే డిపార్ట్మెంట్ నుండి వస్తుంది. అందుకే ఏ విధమైన సమాచారం లేదండి. మరి అది మీటింగ్ జరిగిందంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే తెలిసింది అంతే తప్ప మీటింగ్ అని మన లేదా వాళ్ళ మీటింగ్ అనేది తెలియదు. మాకైతే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది ఏ కార్యక్రమం జరిగినా ఇప్పటికైతే అసలు ఏమి మనకి ఎప్పుడూ ఎవరో చెప్పట్లేదు. ఇవాళ తెలిసిందండి ఆ విషయం అంతా కూడా. ఈ రోజే తెలిసింది ఇలాగా వాళ్ళు ఏదో మీటింగ్ అని అక్కడ ఏదో చర్చ్ దగ్గర ఏదో పెట్టుకుంటున్నారని తెలిసిందండి. తప్ప మీటింగ్ మనకి నన్ను కానీ ఇవాళ కానీ మనకేం తెలియలేదండి అసలు. దానికి సంబంధించిన ఆ విలేజ్ కి సంబంధించింది అనుకోండి, ఆ విలేజ్ లో పెట్టుకుంటారు. మండలానికి అంతటికే సంబంధించింది అనుకోండి, మన మండల ఆఫీస్ దగ్గర వెలుగు ఆఫీస్ దగ్గర మాకు ఎవరికోళ్ళకి ఇలా మీటింగ్ అని ఇలా చెప్తే మేము పర్మిషన్ ఇస్తూ దాన్ని బట్టి పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు చర్చిలో పెట్టేది కానీ దీనిపైన మీ స్పందన ఏంటండి? ఆ గ్రామానికి సంబంధించింది అయితే ఆ గ్రామంలో నలుగురికి తెలియజేసే విషయం అనుకోండి, ఓపెన్ గా ఎక్కడన్నా ప్లేస్ ఉంటే పెడతా ఉంటారు. అలాంటిది మరి మండలాందరికి సంబంధించిన మీటింగ్ అక్కడ పెట్టారంటేనే అది ఆశ్చర్యంగా మాట్లాడదు. నేను తెలియజేసి దాని మీద పూర్తి సమాచారం తెలుసుకుని నేను మీకు వివరంగా చెప్తాను. పెందుర్తి కూటమిలో కుంపటి. చిన్న నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే రమేష్ బాబు సీరియస్. విశాఖ జిల్లా నరవలో కూటమి రాజకీయాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. సుమారు ₹1 కోటి చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై ఎమ్మెల్యే రమేష్ బాబు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా టీడీపీ నేతను, మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడిని ఉద్దేశించి రాజకీయ విభేదాలతో కూటమి పరువు తీయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో స్థానికంగా పోటీ చేయాలనుకుంటున్న నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతుందని, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కూటమికి నష్టం కలిగించొద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాల వేదికగా కూటమి నేతల మధ్య విభేదాలపై ఎమ్మెల్యే క్లాస్ తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
అన్నావు కదా అడుగు ప్రశ్నించాడు అడుగు ఎవరన్నా అడుగు అడుగు అంతే అడిగాను అంతే అడిగాను అన్నారు కదా అక్కడ వేయాల్సిన పనే నేనేమన్నా చెప్పు ఒక పోలే శాంక్షన్ అయింది అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు వేటాను బాబాయ్ ఇంకో 2 అడుగుతున్నాను నీకు ఏది వస్తే చేసుకొని చెప్పాను అంతేనా అంటే అందరినీ గౌరవించినందుకు వేళ డబ్బులు పెట్టి పార్టీని నడిపినోటికి ఏంటి వేళ ఇదిలో తెస్తారా డబ్బులు తీసుకున్నాను అందరినీ అందరినీ గౌరవం అంటే ఎవరు మీకు అర్థం కాదురా గౌరవం మంచిగా పోగొట్టుకోరువా కాలం తప్పించారట రోజుకి ఫోన్ అభివృద్ధి చేయడం పర్సనల్ నేను అభివృద్ధి చేయడం పర్సనల్ డబ్బులు తీసుకుని అడుగుతాను అందరికీ అందరికీ సంజీరావు తప్పైతే షిఫ్ట్ చేసేస్తాను జనాలు వద్దంటే షిఫ్టింగ్ ఛార్జీ నేను పెట్టి షిఫ్ట్ చేస్తాను ఏంటి లేదని నాకు చెప్పారు సంజీరావు కార్పొరేటర్ చేస్తాడు సమర్థిస్తాడు అలాగే నువ్వు మాట్లాడు నేను నిన్న మాట్లాడా నీతో మళ్ళీ కార్తీ నీతో మాట్లాడు వాడికి చెప్తా నేను నీతో మాట్లాడలేదు నేను నిన్న నీకు చెప్పిన దానికి విలువేముంచావు అంటున్నాను. ఈ రోజు జరిగింది ఈ రోజు మాకు ఎవరు మెసేజ్ ఇచ్చారన్నా అధికారులు ఎవరు ఇచ్చారన్నా ఇన్ని రోజులు ఏర్పాట్లు ఎవరు చేస్తున్నావన్నా నువ్వు మాట్లాడవద్దు అసలు నాతో మాట్లాడి కార్పొరేటర్ రోడ్ల మీద మాట్లాడుకుంటే పంచాయతీ చాలా చూసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు నరవలో 88వ వార్డులో మనం ₹1 కోటితో అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేసుకున్నాం. మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ కానీ మా వార్డు అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అలాగే ఫస్ట్ నుంచి అభివృద్ధి విషయంలో నాతో మాట్లాడుతున్న మన మాధవరావు గారి కుటుంబం శివ కానీ వాళ్ళ మదర్ కానీ ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇవే కాదు ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిన్నే కమిషనర్తో సుదీర్ఘంగా కూర్చుని కూడా నిన్న కూడా కొన్ని వర్కులు ఇవ్వడం జరిగింది. 20 రోజుల లోపు ఈ మనకున్న 10 వార్డులకి కలిపి దగ్గర 100 కోట్ల పైనే ఇస్తానని కూడా మంత్రి గారు మాట ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్ ఎలక్షన్ లోపే వెళ్ళాలని కూడా మేము కోరాం. మరి దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా రాజీ పడకుండా 10 శానిటేషన్ వెహికల్స్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క 88వ వార్డుకి నరవ ప్రాంతానికి 7 వెహికల్స్ వచ్చాయంటే శానిటేషన్ పట్ల కూడా మాకున్న శ్రద్ధ మాకున్న కమిట్మెంటు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను.
ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయిన మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్ననే చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటా. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్ల మీద ప్రశ్నిస్తే అది మిత్రపక్షం అవ్వదు, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏదైతే తప్పుడు వ్యక్తి తప్పుడు మార్గాన్ని నడుస్తుండో ఆ వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. నా మనసు గాయపరిచి నేను బాధపడవలసి ఈవేళ నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. అంతే తప్ప ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి చెడు ఆలోచన కానీ ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి ఇది దురుద్దేశం కానీ మాకు లేదు. ఎందుకంటే 10 మందిలో మమ్మల్ని పెట్టాడు. ఇది ఎమ్మెల్యే గారిని అడగడం కాదు, నేను ఎమ్మెల్యే గారి పాత్ర మాకు అంచెలంచెలుగా ఆయన సహకారం వచ్చిన తర్వాతే ఈరోజు ఈ 2 ఏళ్లలో 60 కోట్ల వర్కులు గత 24 ముందు 50% అభివృద్ధి చేస్తే ఈ వార్డులో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే అంతకు రెట్టింపు అభివృద్ధి ఆయన సహాయ సహకారాలతో కార్పొరేట్ ద్వారా మేము ఇక్కడ చేయగలిగాం. వాటి మీద ఈ బురద చల్లే కార్యక్రమం ఏదైతే ఉందో అటు ఎమ్మెల్యే గారికైనా చెడ్డ పేరే, ఇటు మాకు స్థానికంగా ఉన్న మాకైనా చెడ్డ పేరే అన్న బాధతో నేను ఈరోజు గల్లా శ్రీనివాసరావు అని ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇలాగే వ్యవహరిస్తే పార్టీని పక్కనెట్టారు ఎలక్షన్లో కూడా. కానీ ఏ కారణాలతోనూ మళ్ళీ ఈ మధ్యలో దూరి మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి అనేకమైన ఎవరో దేని మీద చేసినా పేపర్ వాళ్ళు తీసుకురావడం, బెదిరించడం, అనేకమైన ఆరోపణలు నేను చేయకూడదు, ప్రజలు చెప్తారు వాటి కోసం. కానీ ఈ విధంగా అభివృద్ధి చేసిన వాళ్ళు బాధ పెట్టారన్న బాధతో తప్ప స్పందించాల్సి వచ్చింది, వేరే ఉద్దేశంతో కాదు. నేను తప్పుగా మాట్లాడుంటే ఎమ్మెల్యే గారు నన్ను చెప్పడం వాస్తవం, నేను మాట్లాడతాను, మీరెవరో ఇదవకండి అని చెప్పడం వాస్తవం. అని చెప్పిన మాట 100% వాస్తవమే. కానీ తెల్లవారేసరికి ఇక్కడ అదే వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయగానే నేను చాలా మానసికంగా ఆవేదన చెందే నేను ఈరోజు ఈ అడగవలసి వచ్చింది ఎమ్మెల్యే గారిని. కాబట్టి తప్పుగా ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారిని. అలాగే మీడియా మిత్రులు కూడా మీ మీద నేను ఎప్పుడు దురుసుగా మాట్లాడను, అలాగని మిమ్మల్ని ఆహ్వానించను, అలాగని మిమ్మల్ని చెడుగా కీర్తించను. కానీ ఈ మధ్యలో జరుగుతున్న ఏదైతే ఉన్నాయో వాటిని నేను చూస్తుంటే ఇది ప్రశాంతమైన పల్లె వాతావరణం. అది ఈ పల్లె వాతావరణంలో జగ్గయ్యపాలెంటూ ఇక్కడి వరకు అనేకమైన జరుగుతున్నాయి.